తేజస్వి స్కామ్లు, బీజేపీ స్కీమ్లు, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలతో బీజేపీ పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజా సమస్యలపై మా ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది అని వికారాబాద్ బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల దందు అన్నారు. వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, బీజేపీ యువ మోర్చా నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు సుమారు 200 మంది పాల్గొనాల్సి ఉండగా పోలీసులు ముందస్తుగా పలువురు నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తుంది అని, బీజేపీ నిర్వహించే ధర్నాలు, నిరసనల్లో అడ్డుకుంటూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది అని వడ్ల నందు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే పోలీసులు ఎస్కార్ట్గా వ్యవహరించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా, అక్రమ అరెస్టులు చేసినా, గృహ నిర్బంధాలు చేసినా బీజేపీ వెనక్కి తగ్గదు అని, ప్రజల కోసం తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుంది అని వడ్ల నందు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Come on,
వీళ్ళంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రతో నేపాల్ చేస్తాం, శ్రీలంక చేస్తాం అనే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రామచంద్రరావు కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం ముందుగా నా పేరు శివరాజ్ గౌడ్, ఉత్తరాంధ్ర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, రాహుల్ గాంధీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. విద్యార్థుల పేరును వాడుకొని ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి పరాకాష్ఠ ఏదైతే ఉన్నదో అది అత్యంత దారుణం. అక్కడ నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు జరిగింది అన్యాయమే, మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానికి సంబంధించి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వాళ్ళని ఎవరైతే కారకున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం జరిగింది. మేము దానికి సంబంధించి 100% విద్యార్థుల పక్షాన మేము కూడా పోరాడతాం. కానీ విద్యార్థుల పేరు చెప్పుకొని ఈరోజు ఏవైతే అల్లలు సృష్టిస్తున్నారో అది అత్యంత దారుణమైనటువంటి చర్య. దీనిని ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మీరు సిగ్గుమాలినటువంటి చర్య దిగిరు. ఏదైతే మీరు చేస్తున్నటువంటి పని అత్యంత హేనీయమైన చర్య. మీరు విద్యార్థులు సపోర్ట్ చేయండి, మేము స్వాగతిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడి స్వాగతిస్తాం. అంతేగాని విద్యార్థులు ముసుగులో ఉన్నటువంటి గుండాలు ఎవరైతే ఉన్నారో, సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో, ఖబర్దార్ బిడ్డ మీరు చెప్తున్నాం, మీరు విద్యార్థులను వెంటేసుకొని అమాయకమైనటువంటి విద్యార్థులపైన కేసులు బుక్ చేయించి ఈరోజు బయట నుంచి ఏవైతే ఉన్నారో బంగ్లాదేశ్ కానివ్వండి, మిగతా బయట దేశం నుంచి కానివ్వండి, ఎవరైతే దుష్టశక్తులు చొరబడి ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, మీరు విద్యార్థులు ముసుగులో చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో విద్యార్థులతో సహా మీరు పాల్గొని ఏదైతే పోలీసులకు అక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ కోసం కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి రాళ్ల దాడి ఏదైతే ఉన్నదో తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు మీరు ఒకటే గుర్తించుకోవాలి, మీరు చేసినటువంటి ఏదైతే విద్యార్థులు ముసుగులో చేసినటువంటి ధర్నా అని చెప్పి పేరు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులలో పట్ల నీట్ పరీక్ష పేపర్ అయితే బయటకు వచ్చిందో అది వాస్తవమే కావచ్చు. మీరు మీ హయం లోపల మీ
మీ యూపీ ఐఎం లోపల కూడా ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయినాయి. ఆ వాటిని దృష్టిలో ఉంచుకొని మీరు గవర్నమెంట్ సహకరించండి, సంబంధించినటువంటి దృష్టిలో శిక్షించాలని చెప్పి గట్టిగా పోరాడండి. అంతేగానివ్వండి ఇదే అంతేగానివ్వండి దానికి సంబంధించి మీరు ఇదే భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి పార్లమెంట్పై దాడి చేయాలని చెప్పి మీరు ఏదైతే కుట్రలు పన్నాగం పందిర్రో అవి కూడా మిగతా రోజు తప్పకుండా బయటకు వస్తాయి. చాలా దారుణంగా పోలీసులు భారత రక్షణ కోసం ప్రజా రక్షణ కోసం పిలుస్తున్నటువంటి పోలీసుల పైన దాడి చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి వారిని నివారించాలి, ఇటువంటి చర్యలను ఖండించాలి తప్ప మీరు ముందుండి మీరు వెనక నుంచి దొంగలాగా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఇట్లా చేయడం చాలా దారుణమైన చర్య. కాబట్టి మీ అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఖబర్దారి బిడ్డ, ఇలాంటి చర్యలు కోరుకుంటే మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త ఒక శక్తిగా ఎదిగి మిమ్మల్ని ఎదిరిస్తారని చెప్పి విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్, జవహరత్ మాతాకి జై. పేపర్ లీక్ విషయంలో మంత్రి రాజీనామా చేయాలని, పార్లమెంట్ కొనసాగకుండా ప్రతిపక్షాలన్నీ ప్రజాధనాన్ని ప్రజా సమయాన్ని వృధా చేస్తూ నీట్ పరీక్ష కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా దోషులను లీకేజ్కు కారకమైనటువంటి దోషులను వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ చేసి రిజల్ట్ ఇచ్చి వాళ్ళ ర్యాంకులు కూడా చేసేసి పిల్లలు పోయి చదువుకుంటుంటే ఈరోజు పార్లమెంటు ముఖ్యమైన అంశాలు ఎన్నో చర్చించాల్సిన విషయాలు ప్రభుత్వము ఇదే విషయం నీటి గురించి చర్చిస్తామన్నా కూడా వాళ్ళ సబ్జెక్ట్ లేక మాట్లాడే విషయం లేక రోజు పార్లమెంట్ను స్తంభింపజేస్తూ సెన్సిటివ్ ప్లేస్లలో ధర్నాలు చేస్తూ ఢిల్లీని అదలాకుదలం చేసి మరో నేపాల్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక చేస్తామని కంకణం కట్టుకొని పార్టీలన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. వీటిని మేము ఎప్పుడూ ముందుకు సాగనీయము. దీన్ని ముందుకు పోనీయకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా అడ్డుకుంటాయి. అందుకే ఈరోజు పార్టీ పిలుపు మేరకు అన్ని మండలాలలో, జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఈ రాహుల్ గాంధీ కుటిల నీతి ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రాహుల్ గాంధీ ఖబర్దార్. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.